అందరికీ నమస్కారం. నేను మీ ఆయుర్వేద డాక్టర్ చిట్టిపొట్ల మధుసూదన శర్మని. ఈ మధ్య కాలంలో ఒక భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా వెయిట్ పెరిగేటువంటి వాళ్ళ సంఖ్య విపరీతంగా పెరిగిపోతుంది. మరి ఈ యొక్క పరిస్థితిని ఒబెసిటీ అని చెప్పేసి ఆ స్థాయి దాటినప్పుడు మార్బిడ్ ఒబెసిటీ అనేటువంటి పేర్లతో కూడా పిలుస్తుంటారు. ఎక్సెసివ్ వెయిట్, ఒబెసిటీ, మార్బిడ్ ఒబెసిటీ అనేటువంటి పేర్లతో పిలుస్తుంటారు అనమాట. అసలు ఒబెసిటీ అనే దాన్ని మనం మీనింగ్ తీసుకున్నట్లయితే ఓబ్ అంటే అతిగా, ఓసిస్ అంటే తినడం అనేటువంటి అర్థం. మరి సర్వసాధారణంగా 190% మంది కేసుల్లో, లేకపోతే ఇంకా కాస్త ఎక్కువ శాతం మందిలో కూడా మన పరిమితికి మించి, మన అవసరానికి మించి ఆహారం ఎక్కువగా తీసుకోవడం వల్లనే ఆ యొక్క ఆహారం ప్రభావం చేతనే మనకు వెయిట్ పెరిగిపోతూ ఉన్నాం అన్నమాట. మరి పరిమితికి మించిన ఆహారం తీసుకుంటున్నాము, మనకు శారీరక శ్రమ లేకపోవడము, సెడెంటరీ లైఫ్ ఎక్కువ శాతం మందిలో ఉండడం చేతనే మనం వెయిట్ పెరిగిపోతున్నాం. ఈ యొక్క వెయిట్కి మరి నేను చెప్పినటువంటి కారణాల్లో అతిగా ఆహారం తీసుకునేటువంటి వాటిల్లో కూడా ప్రధానంగా ఈ యొక్క పిండి పదార్థాలు ఎక్కువగా తీసుకుంటున్నాం. దీంతోపాటు ఫాస్ట్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్, బేకరీ ఫుడ్స్, ఐస్ క్రీమ్స్ ఇలాంటివన్నీ విచ్చలవిడిగా విపరీతంగా తీసుకుంటున్నాము. స్వీట్స్ విపరీతంగా తీసుకుంటున్నాము. ఇవన్నీ కూడా మరి ఈ ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ వెయిట్ పెరగడమే కాకుండా వెయిట్ వల్ల భవిష్యత్తులో అనేక ఉపద్రవాలు వచ్చేందుకు కూడా ఇన్ఫ్లమేషన్ లాంటి పద్ధతి జరిగేసి బాడీలో దీనివల్ల అనేక రకాలైన రసాయనిక హానికారకమైన పదార్థాలు దేహంలో ఉత్పత్తి అయ్యి, అంటే ఫ్రీ రాడికల్స్ ఉత్పత్తి అయ్యి భవిష్యత్తులో అనేక రకాలైన జబ్బులు వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుందన్నమాట. కాబట్టి ఇలాంటి పదార్థాలు ఎప్పుడో ఒకప్పుడు కొద్ది ప్రమాణంలో వాడుకోవడంలో తప్పు లేకపోవచ్చు, కానీ మరి ఎక్కువ ప్రమాణంలో వాడడం ఏమాత్రం ఆరోగ్యదాయకం కాదు, ఆమోదాయకం కాదు, క్షేమదాయకం అంతకన్నా కాదు. కాబట్టి ఇంతేకాకుండా ఈ యొక్క పిండి పదార్థాలు కూడా ఎక్కువ వాడుకోకూడదు. అంటే ముఖ్యంగా ఈ పిండి పదార్థాలు కూడా కార్బోహైడ్రేట్స్ కంప్లీట్గా ఉండేటువంటి పిండి పదార్థాలే మనం వాడుకుంటున్నాం. ఉదాహరణకి ఉదయం పూట బియ్యంతో తయారు చేసినటువంటి పదార్థాలు ఎక్కువగా తీసుకుంటున్నాం. అంటే ఉదాహరణకి ఇడ్లీ, అదేవిధంగా గోధుమలతో తయారు చేసినట్టు పూరి, చపాతి, అదేవిధంగా ఈ యొక్క బియ్యము వీటితో తయారు చేసినట్టు పొంగలి, ఇలాంటి వాటిని ఉప్మా, టమోటా బాత్ ఇవన్నీ కూడా మరి ఉదయం పూట మనం ఆహారంగా తీసుకోవడం అలవాటు చేసుకుంటాం అనమాట. వీటన్నిటిలో మరి కార్బోహైడ్రేట్స్ ఎక్కువ, అంటే పాలిష్డ్ ఫుడ్తో తయారు చేసుకున్నటువంటి ఆహారం తీసుకోవడం వల్లనే వాటి యొక్క ప్రభావం చేతనే అవి త్వరగా దేహంలో మార్పు చెందేసేసి కొవ్వు కింద మారిపోయేసి దానివల్లనే ఆ వెయిట్ పెరిగిపోవడం జరుగుతుంది. కాబట్టి ఉదయం పూట ఫైబర్ ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలు తీసుకోవడం చాలా చాలా మంచిది. అంటే మొలకెత్తినటువంటి విత్తనాలు కొన్నాళ్ళు, అదేవిధంగా డ్రై నట్స్, అదేవిధంగా కొన్ని డ్రై ఫ్రూట్స్, ఇలాంటి ఆహార పదార్థాలు ఉదయం పూట తీసుకోవడం మంచిది. అదేవిధంగా మధ్యాహ్నం పూట కూడా మరి కార్బోహైడ్రేట్స్ ఉన్నటువంటి పదార్థాలు తగ్గించేసేసి ప్రోటీన్ ఉన్నటువంటి పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి, ఫైబర్ ఎక్కువ ఉన్నటువంటి పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి. అంటే రోటీ, చపాతీ ఇలాంటి 1-2 తీసుకొని అందులో కూరలు ఎక్కువ కలుపుకొని తీసుకోవడం వల్ల కూడా చక్కటి ఫలితం కలుగుతుంది. అదేవిధంగా ఈవినింగ్ టైంలో కూడా ఓట్స్ లాంటివి తీసుకోవడం చాలా చాలా మంచిది. అంటే ఒక 50 గ్రామ్స్ ఈ రేంజ్లో ఓట్స్ కాస్త వేడి నీటిలో వేసేసి ఆ విధంగా నానిన తర్వాత ఒక 5-10 నిమిషాలకంతా అవి తినడానికి అర్హతగా తయారవుతాయి అన్నమాట. ఆ విధంగా తయారైనటువంటి ఈ యొక్క ఓట్స్లో మరి కాస్త మిరియాల పొడి, జీర పొడి, టమోటా, తర్వాత కొత్తిమీర, కరివేపాకు, పుదీనా ఇలాంటి కలిపేసేసి రుచికరంగా తయారు చేసుకొని వాడుకోవచ్చు అనమాట. దీంతోపాటు మరి సీజనల్ ఫ్రూట్స్, ఒక నేరేడు పళ్ళు సీజన్లో దొరికితే నేరేడు పళ్ళు తీసుకోవచ్చు, లేకపోతే ఆరెంజ్ కానీ, కమల కానీ, అదేవిధంగా బత్తాయి కానీ, జామ కానీ, యాపిల్ కానీ, రేగిపళ్ళు కానీ ఇలాంటివి కూడా తీసుకోవచ్చు అన్నమాట. ఈ పద్ధతిలో రాత్రిపూట ఆహారం తీసుకుంటాలి. కాబట్టి వెయిట్ వచ్చేదానికి ప్రధానమైన కారణం ఇదే. కాబట్టి మరి వెయిట్కి ఆహార పదార్థాల నియంత్రణలో చేసుకోవడం వల్ల మనం చేసేటువంటి వ్యాయామానికి, అదేవిధంగా అవసరాన్ని బట్టి తీసుకునే ఔషధాలు కూడా మనం తీసుకునేటువంటి ఆహారం చాలా ప్రధాన పాత్ర వహిస్తుంది. కాబట్టి మరి ఈ ఆహారాన్ని పాటిస్తూ మనం ఎక్సర్సైజు, అదేవిధంగా ఔషధాలు మనం ఫాలో అవడం వల్ల సమర్థవంతమైన ఫలితాలు కలగడమే కాకుండా భవిష్యత్తులో వెయిట్ వల్ల ఇతర అనేక రకాలైన కాంప్లికేషన్స్ రాకుండా కూడా మన దేహాన్ని మనం రక్షించుకోగలిగిన వాళ్ళం అవుతాం.